వచ్చేసింది బై వచ్చేసింది హ్యూండై కూడా లైన్లోకి వచ్చేసింది. సేమ్ టాటా లాగానే హ్యూండై కూడా మంచి ఊపు మీద ఉంది. వెన్యూఏ కావచ్చు, రీసెంట్గా వర్నా కావచ్చు, అండ్ ఇప్పుడు ఎక్స్టర్ వంతు వచ్చేసింది. సో ఎక్స్టర్ చాలా మందికి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ కాదనమాట. పాత ఎక్స్టర్లో కూడా చాలా అంటే ఫీచర్స్ పరంగా కావచ్చు, లేకపోతే మెయిన్ టాటాతో కంపేర్ చేస్తే 4 సిలిండర్ చాలా స్మూత్ రైడ్, మంచి రిఫైన్మెంట్ ఉన్న ఇంజన్ బాగా అడ్వాంటేజ్ అయితే అయింది. ఇప్పుడు ఎంతగానో ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫేస్ లిఫ్ట్. సో ఫేస్ లిఫ్టా లేకపోతే ఓల్డే ఇంకొంచెం లైట్గా చేంజెస్ చేసి రిలీజ్ చేస్తుంది అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. బై ద వే దీని యొక్క వేరియంట్స్ అనేవి కూడా చేంజ్ చేసినారు. అంతకుముందు ఎస్ఎక్స్ అట్లా వస్తుండే, ఇప్పుడు హెచ్ఎక్స్తో స్టార్ట్ అవుతుంది, సేమ్ వర్నా లాగానే. ఇంకా చాలా వరకు చేంజెస్ అయినాయి. ఎక్స్టీరియర్సే కావచ్చు, ఇంటీరియర్స్ కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం. బై ద వే ప్రైస్ కూడా ఇప్పుడే రివీల్ చేస్తాను. 5,79,900, ఆల్మోస్ట్ 6 lakhs లోపే, అంటే 6 lakh లోపే మనకి పడుతుందన్నమాట ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎక్స్ షోరూమ్ ప్రైస్. మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ దితేష్, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో దీని యొక్క బేస్ వేరియంట్ వచ్చేసి మనకి HX2 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. టాప్ వేరియంట్ వచ్చేసి HX10 అనమాట. సో ఇప్పుడు మనం ఫ్రంట్ చూసుకున్నట్టయితే మీరు నోటీస్ చేయొచ్చు, కొత్త బంపర్ డిజైన్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఈవెన్ గ్రిల్ కూడా చాలా పెద్దగా వస్తుంది ఈ కొత్త మనం ఎక్స్టర్లో చూసుకున్నట్టయితే 2026 మోడల్కి సంబంధించి ఆల్ బ్లాక్ లుక్తో అయితే మనకు వస్తుంది. ఎక్కడా కూడా క్రోమ్ ఇన్సర్ట్స్ అట్లా ఏమీ లేదు, కంప్లీట్గా మనకి బ్లాక్ లుక్తో అయితే వస్తుంది. కొత్త మనకి సిల్వర్ స్కిడ్ ప్లేట్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ కొత్త ఎక్స్ట్రా మీరు మిడిల్ అంటే ప్రీవియస్గా కూడా వస్తుంది, కాకపోతే మనకి ఇన్సర్ట్ అంటే మీరు డైరెక్ట్గా ఎక్స్ట్రా అనేది నోటీస్ చేయొచ్చు అనమాట. ఆ గ్రిల్ కి సంబంధించి అంటే మనకి పైన మీరు నోటీస్ చేయొచ్చు, కంప్లీట్గా ఎక్స్ట్రా బ్యాచింగ్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు మిడిల్లో. అండ్ మనకి బంపర్ కూడా మంచి కొత్త స్టైల్ లుక్తో అయితే వస్తుంది అనమాట. కొత్త దాంతో అంటే ఓల్డ్ దాంతో కంపేర్ చేస్తే కొత్తది కొంచెం మనకి చూడడానికి ఇంకొంచెం ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి చేంజెస్ ఏం లేవు, అంటే లైట్స్ కానీ ఫాగ్ ల్యాంప్స్ సెటప్లో కానీ చేంజెస్ ఎక్కడ కూడా లేదు. సేమ్ అదే పొజిషనింగ్, ఏదైతే ఓల్డ్తో కంపేర్ చేస్తే న్యూలో కూడా సేమ్ పొజిషనింగ్. ఈవెన్ పైన మీరు చూడొచ్చు డిఆర్ఎల్సే కానీ కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా కంప్లీట్గా ఏమీ చేంజ్ చేయలేదు లైట్స్కి సంబంధించి. ఇంకా సైడ్ ప్రొఫైల్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 2 మేజర్ చేంజెస్, ఒక్కటి మాత్రం మైనర్ చేంజెస్. 2 మేజర్ చేంజెస్ మనం చూసుకున్నట్టయితే అలై వీల్స్, కొత్త అలై వీల్స్ డ్యూయల్ టోన్ మీద నోటీస్ చేయొచ్చు. సో మంచి డైమండ్ కట్ అలై వీల్స్, పాత దాంతో కంపేర్ చేస్తే ఇంకొంచెం ఇవి అట్రాక్టివ్గా ఉన్నాయి అనమాట. సో ఆ యొక్క ఎస్యూవీ ప్రెజెన్స్ ఇవ్వడానికి చాలా వరకు ఈ అలై వీల్స్ అనేవి అట్రాక్ట్ చేస్తుంది. సైడ్ క్లాడింగ్ కూడా మనకి సెకండ్ మేజర్ అని చెప్పొచ్చు. న్యూ ఎలిమెంట్స్ అయితే సైడ్ క్లాడింగ్కి యాడ్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు నోటీస్ చేసినట్టయితే అంతకుముందు కొంచెం అన్ఈవెన్గా ఉంటుంది సైడ్ క్లాడింగ్ అనేది ఓల్డ్ ఎక్స్టర్కి సంబంధించి. కొత్త దాంట్లో అట్లా ఏం లేదు, ప్రాపర్ లుక్తో ఇంకొంచెం న్యూ ఎలిమెంట్స్ యాడ్ చేసి సైడ్ క్లాడింగ్ కూడా చాలా బాగుంది. అండ్ థర్డ్ మనం చూసుకున్నట్టయితే సీ పిల్లర్ కంప్లీట్గా గ్లాసీ బ్లాక్ ఉంటుంది. ఓల్డ్ మనం చూసుకున్నట్టయితే న్యూ దాంట్లో కొంచెం ఆ ఇన్సర్ట్స్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట. లైట్గా మీకు ఓల్డ్ రిజంబుల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సీ పిల్లర్ మైనర్ చేంజ్ అయ్యేది. రియర్కి సంబంధించి మీరు నోటీస్ చేయొచ్చు, బంపర్ అనేది కొత్త డిజైన్తో మనం చూడొచ్చు. న్యూ అంటే కొత్త సిల్వర్ స్కిడ్ ప్లేట్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. కొత్త డిజైన్ స్పాయిలర్ సేమ్ మీరు వర్ణాలో నోటీస్ చేసినట్టయితే ఇక్కడంతా అవసరం లేదు, నార్మల్గా ఇచ్చున్నా బాగుంటుండే. కాకపోతే ఈ లుక్ అనేది కొత్త స్పాయిలర్ లుక్ అనేది అంత అట్రాక్టివ్గా లేదు ఎక్స్ట్రాకి సంబంధించి. సో అది దాంట్లోనే బాగుంటుంది, కాకపోతే మేబీ ఇందులో ఎందుకు ఇచ్చేదో ఐడియా లేదు, కాకపోతే ఇచ్చేదు. సో ఇది కూడా ఒక యాడ్ ఆన్ ఫీచర్ కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. లుక్ అంతా బాగలేదు. అండ్ రియర్లో మనం చూసుకున్నట్టయితే ఇంకొకటి ఇంతకుముందు చెప్పినట్టు సేమ్ మనకి వర్ణ లాగానే మనకి ఏదైతే స్పాయిలర్ అయితే అది మీరు నోటీస్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఇంటీరియర్స్కి అయితే వెళ్ళిపోతాము. ఇంటీరియర్స్లో మీరు నోటీస్ చేసినట్టయితే ట్రిపుల్ ఏదైతే కలర్ థీమ్ అయితే మీరు ఇందులో కొత్త ఎక్స్టర్లో నోటీస్ చేయొచ్చు. 2026కి సంబంధించి బ్లాకే కావచ్చు, డార్క్ బ్లూయే కావచ్చు, ఈవెన్ ఆఫ్ వైట్ అనమాట. ఓల్డ్ ఏదైతే ఆల్ బ్లాక్ ఉంటుండే ఇంటీరియర్స్కి సంబంధించి, కాకపోతే ఇప్పుడు కొత్త దాంట్లో ట్రిపుల్ మనకి కలర్స్తో ఇంటీరియర్స్ అయితే డిజైన్ చేసినది. ఈవెన్ డాష్ బోర్డ్ నుంచి కంప్లీట్గా మీకు ఒక న్యూ ఫీల్, ఈవెన్ ప్రీమియం లుక్ని అయితే ఇస్తుంది అనమాట కంపేర్ టు ఓల్డ్ ఆల్ బ్లాక్కి సంబంధించి. అండ్ ఇంకొకటి ప్యానల్స్కి సంబంధించి కూడా కార్బన్ ఫైబర్ ఫినిష్ కూడా చాలా వరకు ఎన్హాన్స్ అయిందని చెప్పొచ్చు. ఓవరాల్గా ఒక మంచి ఫీల్ అయితే ఇస్తుంది మీకు. ఇంటీరియర్స్కి సంబంధించి కొంచెం కొత్త రిఫ్రెష్మెంట్ అయితే ఇస్తుంది. అండ్ ఓల్డ్తో కంపేర్ చేస్తే ఏమీ అయితే చేంజెస్ లేవు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి సంబంధించి, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి సంబంధించి, ఈవెన్ ఏసీ ప్యానల్కి సంబంధించి సేమ్ ఓల్డ్ ఏదైతే ఉందో సేమ్ అది ఇక్కడ కూడా న్యూలో కూడా కంటిన్యూ అవుతుంది. ఈవెన్ సెంటర్ కన్సోల్లో కూడా.
సో ఇంకొకటి అంటే దీనివల్లనే మేబీ ప్రైస్ కూడా పెద్దగా చేంజెస్ అయితే మీరు నోటీస్ చేయదు. సేఫ్టీ విషయం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామే కావచ్చు, హిల్ స్టార్ట్ కావచ్చు, ఇంకోటి 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్గా ఇప్పుడు HX2 వేరియంట్ నుంచే మీకు ఇందులో రావడం జరుగుతుంది. టాప్ మోడల్కి సంబంధించి మనకి ఇన్బిల్ట్గానే మీకు డాష్ కమ్ అయితే ఎక్స్టర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ మనకి CNG కూడా సేమ్ మీరు టాటా లాగానే ఇందులో కూడా మీరు నోటీస్ చేయొచ్చు. లైక్ డ్యూయల్ సిలిండర్ సెటపే కావచ్చు, అండర్ బాడీ స్పేర్ వీల్ సెటపే కావచ్చు. సో దీనివల్ల 225 లీటర్స్ మనకి హ్యూజ్ బూట్ స్పేస్ కూడా మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. కొత్త ఎక్స్టర్కి సంబంధించి ఏదైతే 2026 సంబంధించి సో ఈ ఎక్స్టర్లో మనం నోటీస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టయితే అంతకుముందు కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పి ఉన్నాను, ట్విన్ సిలిండర్ తీసుకురాబోతుంది హ్యూండై కూడా చాలా వరకు ప్లాన్ చేస్తుందని. అన్నట్టుగానే ఏదైతే పంచులో మీరు నోటీస్ చేసినట్టే ఇక్కడ కూడా ట్విన్ సిలిండర్ సెటప్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి అండర్ బాడీ ఏదైతే స్పేర్ వీల్ కూడా మీరు ఇందులో నోటీస్ చేయొచ్చు, సేమ్ టాటా లాగానే. అండ్ ఇంజన్కి సంబంధించి సేమ్ ఇంజనే. సో ఇప్పుడు మీరు నోటీస్ చేయొచ్చు CNGకి సంబంధించి చూడొచ్చు డ్యూయల్ సిలిండర్కి సంబంధించి. అండ్ ఇంజన్ కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, సేమ్ 1.2 లీటర్ మనకి కప్ప ఇంజన్ అయితే ఇందులో కూడా ఆఫర్ చేస్తున్నారు. సేమ్ ఓల్డ్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతుంది. అండ్ అదే మనకి i10లో కూడా వస్తుంది. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా సేమే, కాకపోతే కార్ని బట్టి వేరియంట్ని బట్టి అంటే కార్కి సంబంధించి దాన్ని ట్యూనింగ్కి సంబంధించి ఆ BHP కానీ లేకపోతే ఆ న్యూటన్ మీటర్ ఏదైతే టార్క్ ఉంటుందో అది మాత్రం చేంజ్ అవుతూ వస్తుంది. సో మీరు స్క్రీన్ పైన నోటీస్ చేయొచ్చు. సో ఇది కూడా మనకి అండర్ బాడీ ఏదైతే మనకి స్పేర్ వీల్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు కొత్త ఎక్స్ట్రా 2026 సంబంధించి. బుకింగ్స్ కూడా ఆల్రెడీ ఓపెన్ అయినాయి. ఆ ఎక్స్-షోరూమ్ ప్రైస్ మనం నోటీస్ చేసినట్టయితే 5,79,900లో మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంజన్ ఇంతకుముందు చెప్పినట్టు 1.2 లీటర్ కప్ప ఇంజన్ ఏదైతే పెట్రోల్తో పాటు CNG కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు అనమాట, ఏదైతే 83 PS పవర్ అయితే వస్తుంది, 113.8 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది నార్మల్ పెట్రోల్. CNG మనం చూసుకున్నట్టయితే 69 PS పవర్తో పాటు 95.2 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి మెటల్కి సంబంధించిన ఏదైతే పెడల్స్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. మేబీ ఇది టాప్ మోడల్స్కి మాత్రమే వస్తుండవచ్చు. అండ్ ఇంకోటి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు, ఏదైతే ఆటోమేటిక్ వేరియంట్ కనుక మనం ప్రిఫర్ చేస్తున్నట్టయితే. ఇది ఓవరాల్గా సంబంధించి ఎక్స్ట్రా 2026 అఫీషియల్గా మనకి బుకింగ్స్ కూడా ఓపెన్ అయినాయి. మీ ఎక్స్పెక్టేషన్ ఏంది? ఇది ఓకేనా, లేకపోతే ఇంకేమన్నా మీకు ఎక్స్టర్లో ఇది రావాల్సి ఉండే కానీ మిస్ అయిందని మీరు అనుకుంటుంటే ఖచ్చితంగా మీరు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. సో ఇంకేమైనా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.